ఇక్కడ నేను ఒక చిన్న విశేషం చెప్తాను. నేను వెంకటేశ్వర వతకల్పం అనే పుస్తకం రాశాను కదా. సో ప్రతి పుస్తకం రాసినప్పుడు దాని మీద కవర్ ఏ ఉండాలి, వెనకాల అట్ట మీద ఏ ఉండాలి, ప్రతిదానికి స్వామివారికి సంబంధించిన ఏదో ఒక చిత్రం వేస్తాం కదా, ఫోటో మనం. సో ఏది ఉండాలి అని చెప్పి నేను అనుకుంటుంటే స్వామి ఏదో విధంగా నాకు చూపిస్తూ వచ్చేవాడు. ఇది వేయిన ఆయన రాత్రి కాలంలో కనపడటం, నా దగ్గర ఉన్న పుస్తకాల్లోంచి ఒక ఫోటో చూపించడం, ఈ ఫోటో ఏమని చెప్పటం, అలా అలా వస్తూ వచ్చింది. అంతకుముందు నేను శ్రీనివాస మహత్యం అనే పుస్తకం రాశాను. సో ఆ పుస్తకం అప్పుడు ఏమి వేయాలా, నా దగ్గర ఏమో చాలా ఫోటోలు అవన్నీ ఉంటాయి మన దగ్గర అని చూస్తాను అనుకుంటుంటే రాత్రి నాకు స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి, నేను ఆ రోజుల్లో ఒక చిన్న ఆల్బమ్ పెట్టుకునేవాడిని. ఆల్బంలో ఏంటంటే మనకి ఇంకా ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పటికి వచ్చినంత ఇంత ప్రింటింగ్, ఇంత ఇంటర్నెట్ ఈ వ్యవస్థలు లేవు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతే కొన్ని వందల ఫోటోలు దొరుకుతున్నాయి స్వామివి. ఆ రోజుల్లో మనకి చాలా అపురూపమైంది ఏంటి, ఈ 12 షీట్ల క్యాలెండర్ ఉండేది. అది దొరకటమే చాలా అపురూపం. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో కొన్ని వందలు ప్రింట్ చేసేవాళ్ళు, ఎవరికో కానీ దొరికేది కాదు. సో అలా నాకు ఒకసారి ఏదో ఆయన స్వామి అనుగ్రహంతో దొరికితే అవన్నీ నేను కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఆల్బంలో చేసి పెట్టుకున్నాను, ఆ 12 కూడా అన్నమాట షీట్లు. సో ఆ శ్రీనివాస మహత్యం పుస్తకం రాస్తున్నప్పుడు ఏదో ఒక ఫోటో పెడదాం దీంట్లో, స్వామివారి ఫోటోలు అనుకున్నాను. ఏం పెడదామా అని ఆలోచిస్తుంటే రాత్రి నాకు ఆయన ఒక బుద్ధ బ్రాహ్మణులాగా కనపడి ఈ ఆల్బమ్ నా చేతి చూపించి ఈ పేజీలన్నీ తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగిపోయి అక్కడ ఈ ఫోటో పెట్టిన ఆయన అంటాడనమాట. వజ్రకిరీటధారి అయి ఉంటాడు దాంట్లో. అది ఆ ఫోటోని నేను ఆ పుస్తకంలో పెట్టాను. అలాగే వెంకటేశ్వర వతకల్పం అప్పుడు కూడా అయింది. వెంకటేశ్వర వతకల్పం అనగానే ముందు కవర్ మీద అయితే స్వామివారు వచ్చేయాలి ఆటోమేటిక్గా. సో అక్కడున్న స్వామి అలా వచ్చేస్తారు. ఇంకా వెనకాల కవర్ మీద ఏదైనా వెయ్యాలి, గబుక్కుని తీగని మనకు కనపడేది రెండో అట్ట కదా, ఏమి వేయాలా అనుకుంటున్నాను. అప్పటికి నా దగ్గర కొన్ని ఇలా చాలా ఫోటోలు అక్కడక్కడ సేకరించి పెట్టుకునేవన్నీ ఉండేవి. సో రోజు నేను ఇది వేద్దాం అనుకునేవాడిని. మా ప్రింటర్ అడుగుతుంటే నేను 2 రోజులు ఆగు నేను చెప్తాను అనేవాడిని. అసలు ఏది చూసినా వైభవంగానే ఉంటుంది కదా. ఓ రోజేమో నేను ఇలా ఏదో బ్రహ్మోత్సవాల్లో ఏదో అదనమాట, అది చాలా బాగుంది అనుకున్నాను. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇంకోటి ఏదో కనపడింది, ఇంకా బాగుంది అనిపించింది. సరే ఇంకా 2 రోజులు చూద్దాం, ఇంకా అద్భుతమైంది ఏదైనా మనకు దొరుకుతుందేమో అనుకుంటున్నాను. అలాగే నేను నా దగ్గర ఉన్న పుస్తకాల్లో వాటి నుంచి కొన్ని ఫొటోస్ల కోసం చూసేవాడిని, రకరకాల అలంకరణలో ఉన్న స్వామివారి అనమాట. ఇంతలో ఏమైంది, తర్వాత రోజు ఇంక 2 రోజులు అయింది. ఏది చూసినా వైభవం, ఆ స్వామిలో ఉన్న ఆకర్షణ అటువంటిది. ఏది చూసినా నాకు అమ్మో ఇంత బాగుంది, ఇంకా ఇంతకంటే ఏమైనా బాగుంటుందేమో అనిపిస్తుండేది. అలా అనిపించి ఇవ్వబోతుండేవాడిని. చివరికి 3వ రోజు ఏమైంది, 8:30-9 పొద్దున్నే మా ప్రింటర్ ఫోన్ చేసి ఇంక నేను ప్రింటింగ్ చేసేస్తున్నానండి ఈరోజు, మీరు ఏదో ఒకటి ఇచ్చేసేయాలి నాకు తొందరగా మీరు కావాలన్నాడు. అనేటప్పటికి అప్పుడు నేను వెంటనే ఇంక టైం లేదని చెప్పి నాకు జస్ట్ ఆ టైంల మీద ఏదో కనపడింది ఒకటి నాకు. అది స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించింది. ఎందుకంటే ఉభయ దేవేరులో ఉన్నారు దాంట్లో, నేను అంతకంటే ఏం గమనించలేదు. అది ఇచ్చేసాను నేను. అది వెంటనే ఇచ్చేసి బాబు ఇది వేయమన్నాను. అది స్కాన్ చేసి ప్రింట్ చేశాడు. ఆ తర్వాత నేను ఒకరోజు నెమ్మదిగా కూర్చుని అసలు ఏమిటి ఈ శ్రీదేవి భూదేవిలతో ఉన్న వాహనం, ఇది ఏమిటి దీని విశిష్టత అని చూస్తే అది స్వామి కల్పవృక్ష వాహనంలో విహరిస్తున్న ఫోటో అన్నమాట. అనుకోకుండా స్వామి నిర్దేశించాడు అది. ఎందుకు చాలామంది ఒక వ్రతం ఎందుకు చేస్తారు, ఏదో కోరికతో చేసుకుంటారు. సో కోరికలు తీర్చాలంటే కోరికలు తీరడానికి కల్పవృక్ష వాహనం మీదే స్వామి ఉండాలి కదా మరి. అందుకని ఆయనే నిర్ణయించుకుని నాకు తెలియకుండా నేను ఇచ్చింది కల్పవృక్ష వాహనంలోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటికీ మన వెంకటేశ్వర కల్ప వెనకాల అదే ఉంటుంది కల్పవృక్ష వాహనంలో. అలా ఎన్ని స్వామితో లీలలు, స్వామితో ముచ్చట్లు ఎన్నో మనకనమాట. ఇలాగా తర్వాత ఇంకొక రోజేమో స్వామి సర్వభూపాల వాహనం మీదకి విహరిస్తాడు. సో ఈ ప్రపంచం మొత్తానికి ఆయనే కదా రాజు. సో ఈ సర్వభూపాల వాహనంతో 4 మాడ వీధుల్లో వెళుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ స్వామి. ఎందుకంటే అప్పుడు ఉండే టీవీ దర్పం దాంతో కూడుకున్నటువంటి ఒక విశిష్టమైన అందం అన్నమాట ఆ రోజు స్వామికి. ఆ సర్వభూపాలుడుగా ఈ సృష్టి మొత్తానికి విహరిస్తుంటాయి. ప్రజలంతా ఎంతో తరిస్తారు. ఆ తర్వాత హనుమత్ వాహనం మీద ఓ రోజు స్వామి, మనకు తెలుసు ఎలాగో గరుత్మంతులు వారు ఎలాగో హనుమంతుల వారికి కూడా స్వామివారి అంటే అత్యంత ప్రీతి. అన్ని యుగాల్లో స్వామిని అలా అంటుపెట్టుకునే ఉండి రామచంద్రుల వారిగా వెలిసినప్పుడు నిత్యం స్వామివారితో ఉండి హనుమంతుల వారికి ఎంతో ఇది. ఇప్పటికీ కూడా మనం తిరుమలలో ఎదురకుండా
మన భేటీ ఆంజనేయ స్వామిని చూస్తాం మనం ఎదురుగా. హనుమంతు వాహనం మీద స్వామివారిని ఊరేగుతున్నప్పుడు దర్శించితే కనుక మనకి ఎటువంటి భయాలు, అపమర్చ భయం, ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి అనారోగ్యాలు కానీ ఏది ఉన్నా కూడా అన్నీ పోయి ఎంతో శక్తి కలుగుతుంది అని చెప్తాం. ఇంకా అన్నిటికంట ఈ బ్రహ్మోత్సవాలలో విశిష్టమైనటువంటిది గరుడ వాహనం. ఇంకా గరుడ వాహనం గురించి చెప్పాలంటే స్వామి అనుగ్రహం వల్ల ఏదైనా కొంచెం నా మాట మాట్లాడగలుగుతాం, కానీ ఎవరి తరమో సాధ్యం కాదంటారు. ఎందుకంటే గరుడ వాహనం మీద స్వామిని దర్శిస్తే ఇంకా పునర్జన్మ ఉండదు అంటాం మనం. అన్ని పాపాలు, కోట్లాను జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి. మీరు చూడండి, అన్ని వాహనాల రోజుల్లోనూ ప్రతిరోజు మనకి మనం వాహన సమయాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో కనుక వెళుతుంటే 1 గంట ముందు వెళ్ళి కూర్చోవచ్చు, 2 గంటల ముందు వెళ్ళి కూర్చుంటే చాలు, 20-30 వేల మంది అలా ఉంటారు. వేరే గరుడ వాహనం రోజు మాత్రం తెల్లవారుజాము నుంచే వచ్చేసి కూర్చుంటారు గ్యాలరీస్లో. అసలు 3-4 లక్షల మంది ఉంటారు గరుడ వాహనం రోజు. అసలు ఇసుకేస్తే రాలేదనమాట. అసలు సగం తిరుపతి అంతా కొండ మీదే ఉంటుంది ఆ రోజు అంటారు. వాహన సేవ అంతా రాత్రి 9:30 10 గంటలకు అయిపోతే తెల్లవారుజాము 4 గంటల దాకా కిందకి వాహనాలు వస్తుంటాయి ఇటు పైనుంచి. తిరుపతి స్థానికులు అంతగా వస్తారు పైకి ఆ రోజున. సో గరుడ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇంకా అంతకు మించిన భాగ్యం మనొకటి ఉండదు. ఇప్పటికీ కూడా ఎంతో విశిష్టం. ఆ రోజు ఆ స్వామికి ఎన్నో ప్రత్యేకమైన ఆభరణాలు ఆ ఒక్కరోజు ధరిస్తాడు స్వామి మనకి ఆ రోజు. అందుకని మన వాళ్ళందరూ ఏమాత్రం వీలున్నా ఏదన్నా బ్రహ్మోత్సవాలలో ఒక వాహనంలో అన్నా స్వామిని దర్శించుకోండి. గరుడ వాహనం రోజు వెళ్ళగలిగితే ఇంకా అంతకు మించిన అదృష్టం లేదు. ఆ తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఇంకా రథోత్సవం మీద అసలు ఒక శ్లోకమే ఉంటుంది. రథోత్సవంలో కేశవుణ్ణి కనుక దర్శిస్తే పునర్జన్మ నా ఉద్యతే, పునర్జన్మే మళ్ళీ ఉండదంట. అంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ముగుస్తాయి అన్నమాట. స్వామికి ఎంతో అత్యంత ప్రీతికరమైన సుదర్శన ఆళ్వారికి మన స్వామి పుష్కరంలో చక్రస్నానం జరుగుతుంది. ఆ రోజుని ఎంతో విశిష్టత. ఆ చక్రస్నానం సమయంలో అందరూ కూడా పుష్కరంలో మునగాలని చూస్తారు. అది ఎంతో అదృష్టం అన్నమాట ఆ రోజు మనకి. మనం ఆ రోజులు అక్కడ లేనప్పటికీ ఆ రోజు ఉదయం ఇంట్లో మనం స్నానం చేస్తున్న ఇళ్లలో భావన చేసుకున్న అన్నిట్లో కూడా యద్భావం తద్భవతి అని వింటుంటాం కదా మనం. భావన చేసుకుంటే ప్రతి దానికి, ఆ నీటికి, ఆ పదార్థానికి ఎంతో పవిత్రత చేకూరుతుంది ఆ క్షణంలోని. సో మనం తిరుమలలో ఒకవేళ లేకపోయినప్పటికీ వీలు కుదరని పక్షంలో శారీరకం కానీ వయస్సు పెద్ద అవటం అని వెళ్ళలేని వాడు చక్రస్నానం జరిగే రోజున వారి ఇంట్లోనే స్నానం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా చక్రతాళ్ వారికి ఒక నమస్కారం పెట్టుకుని స్వామి ఉభయ దేవుళ్ళకి నమస్కారం పెట్టుకుని స్నానం చేస్తే ఆ రోజు మనం కూడా స్వామి పుష్కరంలో స్నానం చేసినంత ఫలితం మనకు కలుగుతుంది అక్కడికి వెళ్ళలేని వారికి అన్నమాట. ఈ విధంగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ప్రత్యక్షంగా తన 2 సఖులతో బయట విహారానికి వచ్చే రోజులు అన్నమాట అవన్నీ కూడా. అవి మనతో పాటు చూడడానికి చెప్పాను కదా, దేవతలు అందరూ కూడా అక్కడే ఉంటారని. అంత విశిష్టమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు. సో మనం అంతా కూడా ఏమాత్రం వీలున్నా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కనీసం 1-2 రోజులన్నా కొండ మీద ఉండొస్తే అప్పుడు ఏంటంటే మన కోరికలన్నీ కూడా, ఇప్పుడు చూడండి మనం ఎన్నెన్నో గ్రహబాధల నుంచి పడుతూ ఉంటాం. ఏదైనా మనకి గ్రహబాధలు జరుగుతున్నప్పుడు ఫలానా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే నీకు ఇలా జపం చేయించుకోండి, ఈ గురుగ్రహం శనిగ్రహం ఇలా బాగాలేదు, మీకు ఇప్పుడు నడుస్తున్నాయి, ఇట్లా పీరియడ్ అని చెప్తుంటాడు కదా మనకి. దానికి తగ్గట్టుగా మనం చేయించుకుంటాం కదా. కొంతమంది మహానుభావులు ఏం చెప్తారంటే, బ్రహ్మోత్సవాల సమయంలో మీరు తిరుమలకు వెళ్ళి అక్కడ కొండ మీద ఒక 2 రోజులన్నా కనీసం ఒక రాత్రి అన్నమాట, ఒక రాత్రి నిద్ర చేసి ఉంటే కనుక నవగ్రహ దేవతలందరూ, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు సాక్షాత్తు దివ్య శరీరధారులై తిరుమల కొండ మీదే ఉంటారు ఆ టైంలో. అక్కడ మన కోరిక మనకేదన్నా ఏమిటి, మన గ్రహ దశల ప్రకారం మనకేదన్నా జరుగుతున్నా కూడా అటువంటివన్నీ మన కోరికలు వెంటనే తీరుస్తారు ఆయన. మన స్వామిని వేడుకుంటే వారు అక్కడే ఉంటారు కాబట్టి తిరుమల కొండపై మనని స్వామిని దర్శించడానికి మనం అంత భక్తితో వచ్చామని గ్రహించి ఆ దేవతలందరూ మనకి
ఎంతో ఉపశమనం కలిగిస్తారు. జరుగుతున్నటువంటి కష్టాల నుంచి తప్పించి ఆ గ్రహశాంతులకి వీటన్నిటికీ వాటన్నిటి నుంచి మనకి ఎంతో ఉపశమనం కలిగించి వెంటనే మన మన అభిష్టాలన్నీ నెరవేరుతాయన్నమాట ఆ సమయంలో. అందుకని ఇంకా విశేషంగా బ్రహ్మోత్సవాల సమయంలో దర్శించుకోవటం అనేది ఎంతో ఆనందదాయకం మనందరికీ కూడా అన్నమాట. ఈ బ్రహ్మోత్సవాలలో మనం ఒకవేళ కనుక వెళ్ళలేకపోతే ఈ 10 రోజుల్లో కూడా ఏదైనా రథసప్తమి రోజు కనుక దర్శించుకుంటే తిరుమల వెళ్ళగలిగితే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారు 7 వాహనాల్లో ఒకే రోజు విహరిస్తారు. ఆలయ మాడవీధులన్నింటినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి ఉదయం సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ అయ్యి సూర్యకిరణాలు స్వామి మీద ఇలా పడగానే వాహనం మొదలవుతుంది అనమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం అక్కడ మాడవీధుల్లో కూర్చున్నామంటే అన్ని వాహనాలు 7 వాహనాలని మనం ఆ రోజు చూడగలుగుతాం. ఆ రోజు చక్ర స్నానం కూడా ఉంటుంది. చక్కగా ఒకే రోజు అన్ని వాహనాలను మనం దర్శించగలుగుతాం. రథసప్తమి రోజు కనుక మనం తిరుమలలో ఉండగలిగితే అసలు సూర్యనారాయణుడు కూడా శ్రీమన్నారాయణుడే కదా మనకి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా ఆ రథసప్తమి రోజు కనుక స్వామిని అక్కడ దర్శించుకున్నట్టయితే ఎంతో అదృష్టం చేసుకునే వాళ్ళం అవుతాం. సో వీలుంటి రథసప్తమి రోజు వెళ్ళగలిగినా మంచిదే, లేకపోతే బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు వెళ్ళినా మంచిదే. ఎన్నో విధాలమన్నీ స్వామి మన్ని అనుగ్రహిస్తాడు.